ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, సర్వం వాసుదేవుడే అనే మహనీయుడు దొరకడం చాలా దుర్లభం అన్నాడు. ఈ లోకంలో నాకు అవి కావాలి ఇవి కావాలి అని ఒక్కొక్కరిని ఉపాసించి వారి ద్వారా ఫలాలు పొందేవాళ్ళు అందరూ ఉంటారు. కానీ ఆ స్వామి దగ్గరికి వచ్చి ఇంకోటేదో కావాలని కోరకుండా నువ్వే నాకు కావాలి అని కోరే మహనీయుడు ఎవరైనా ఉంటే అలాంటి వాడంటే ఎవరికి ఇష్టం ఉండదు? దేవుడు కూడా అలాంటి వాడు దొరకడం దుర్లభమేట. అలాంటి వాడు లభిస్తే పరమాత్మ వాడికి దాసుడైపోతాడు. అలాంటి వారి కోసం అరువులు చాచి చూస్తూ ఉంటాడు, కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటాడు. కానీ అలాంటి వారు ఉన్నారు. ఎవరైనా వారికి శఠారి అని పేరు, పరాంకుశులు అని పేరు. అంటే పరులకి అంకుశం, శత్రువులకి ఎవరు భగవంతుడు లేడంటారో అలాంటి వారికి వారి వాక్కు అంకుశంలా ఉంటుందట. అలాగే శఠారి అంటే, శఠ అంటే అజ్ఞానం, ఆ అజ్ఞానానికి శత్రువు అన్నమాట. ఈ లోకంలో మనందరం పుడుతూ ఉంటాం. పుట్టే ప్రతి మనిషిని పుట్టగానే ఆవరిస్తుంది శఠ అనే వాయువు. అది ఆవరించడం వల్లే నేను నాది అని అహంకరిస్తూ ఉంటాం, పరస్పరం యుద్ధాలు చేస్తూ ఉంటాం, నా అంతవాడు లేడని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అందుకని అలాంటి వాయువు ఆయన ఆవరించడానికి వస్తే దాన్ని మింగబోయారట. అది కాస్త పారిపోయింది. అందుకే ఈయన శఠారి, అజ్ఞానానికి శత్రువు అంటారు. వీరినే నమ్మాళ్వార్, శఠగోపసూరి అని పిలుస్తారు. అలాంటి మహానుభావులు అవతరించినటువంటి రోజు సూర్యుడు వృషభరాశిలో ప్రవేశించగా వచ్చినటువంటి విశాఖ నక్షత్రం, అది ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ మహనీయుడు పరమాత్మ ప్రేమ, అంటే పరమాత్మ మీద మనం ఏ ప్రేమ అయితే చూపాలనుకుంటామో ఆ కృష్ణ ప్రేమనంతా ఒక చోట పోస్తే ముద్దగడితే అది ఈ శఠగోప సూర్య అవుతారు అంటారు. కృష్ణ తృష్ణా తత్వమివోదితం అంటారు. మూర్తి భవించిన కృష్ణుని యొక్క ప్రేమే ఈ షడగోప సూర్య అంటారు. సహస్రగీతి అని పేరుతో సామవేద సారమైనటువంటి తిరువాయుముషి అనే దివ్య ప్రబంధాన్ని ఈ మహానుభావుడు అనుగ్రహించాడు. ఈ ఆళ్వారే కనుక లేకపోతే మిగతా ఆళ్వార్లు అందించిన ప్రబంధాలేవి లోకానికి అందుండేవి కావు. అందుకే మిగతా ఆళ్వార్లందరూ ఈ ఆళ్వారికి అవయవాలు అన్నమాట. వీరు అవయవి అంటారు. ఇంతకీ ఆళ్వార్ అని సంబోధిస్తే వీరే నమ్మాళ్వార్ అనే పిలుస్తాం. అందుకని ఇంతకీ ఆళ్వార్ అంటే ఏమిటని సందేహం ఉందా? ఆళ్వార్ అంటే రక్షకులు, భగవద్భక్తులు మునిగిన వారు అంటారు. అలాంటి మహానుభావుని కనుక మనం సేవించుకొని వారిని నమస్కరిస్తే పరమాత్మ మన వంక చూస్తాడట. మరి ఆ శఠగోప సూర్యుని మనం సేవిద్దాం. మనందరం ఆయన యొక్క తని అన్ని చక్కగా విన్నపం చేసుకుందాం. వృషభేతు విశాఖాయాం కురుకాపుకారిజం పాండ్యదేశే కలేరాదౌ శఠారిం సైన్యపం భజే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నకులపతేర్వకుడాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధన. ఆళ్వార్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.